హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శివుడు కామదేవుణ్ణి ఎందుకు చంపాడో తెలుసుకుందాం. మీరు కామదేవుని ధనస్సు గురించి వినే ఉంటారు. పూలతో అలంకరించిన స్వర్ణ తపటంతో రత్న మాణిక్యాలతో కూడిన ఈ బాణం ఋషులు మరియు రాక్షసులు తపస్సుని భంగం చేసేందుకు దేవతలు కామదేవుని సహాయం ఉపయోగించారు. ఒకసారి మహాశివుడు కామదేవుని బాణం బారి నుండి తప్పించుకోవాల్సి వచ్చింది. అటువంటి కామదేవుని లీలల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వామన పురాణంలోని 6వ అధ్యాయాన్ని అనుసరించి దక్షిణ కుమార్తె పార్వతి మరణానంతరము శివుడు సతీ వియోగంతో అడవులలో తిరుగుతూ సాగాడు. అప్పుడు దేవతలు మునులు శివుణ్ణి తిరిగి సంసారంలోకి ప్రేరేపించాలని, సతీ వియోగం నుండి విముక్తి కల్పించాలని సంకల్పించారు. ఇందుకొరకు కామదేవుణ్ణి ఈ పని కోసం ప్రేరేపించారు. కామదేవుడు శివుని దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న ఉన్మాదాస్త్రాన్ని పరమశివునిపై ప్రయోగించాడు. దీనితో పరమశివుడు కొండలు, కోనలు, సరోవరాల చుట్టూ తిరగసాగాడు. అక్కడ కూడా శివునికి ఉపశమనం లభించకపోవడంతో యమునా నదిలోకి దూకాడు. పరమశివుని ఆవేదన కారణంగా యమునా నది నల్లగా మారిపోయింది. ఈ విధంగా పరమశివుడు చాలా ప్రదేశాలలో తిరిగిన మనశ్శాంతి దొరకలేదు. దీనిని గమనించిన కామదేవుడు పరమశివుడిపై సంతాప అస్త్రాన్ని ప్రయోగించాడు. దీనికి కూడా శివుడు అసహనం వహించగా కామదేవుడు తన వద్దనున్న విజృంభణ అస్త్రాన్ని స్తంభించాడు. ఈ విధంగా కామదేవుని అస్త్రాలకి ప్రభావితుడై శివుడు అటు ఇటు తిరగసాగాడు. ఆ సమయంలో శివుడు కుబేరుడికి కొడుకైన పాంచాలికుణ్ణి చూశాడు. అతనితో మాట్లాడుతూ కామదేవుని బాణాలు అయిన విజృంభణ, సంతాప తదితర అస్త్రాలను సహించడం తన వల్ల కావడం లేదు అన్నాడు. దీనితో పాంచాలిక శివుని దగ్గరి నుంచి కామదేవుడు స్తంభించిన అస్త్రాలను తీసుకున్నాడు. దీనితో పరమశివుడు తనని ఆశీర్వదిస్తూ పాంచాలికేశునిగా అందరి చేతుల మీద పూజలు అందుకుంటావు అన్నాడు. ఈ విధంగా పాంచాలికేశుని శివుడికి మన్మథ బాణాల నుండి విముక్తి కల్పించాడు. ఆ తరువాత శివుని ఆజ్ఞతో దేశాలన్నీ తిరగసాగాడు. ఇది ఇలా ఉండగా శివుడు వింధ్య పర్వతాన్ని చేరుకున్నాడు. కామదేవుణ్ణి బాణాల నుంచి విముక్తి పొంది ఒక అందమైన గృహలోనికి వెళ్ళి తపస్సు చేయడం ఆరంభించక ఆ సమయంలోని కామదేవుడు మళ్ళీ ఆ గృహలోనికి వచ్చాడు. అప్పుడు శివుడు తపస్సు చేయడం చూశాడు. స్త్రీ లేకుండా ఉన్న శివునిపై జగత్ కళ్యాణం కోసము మరొకసారి తన బాణాలను ప్రయోగిస్తూ ఉండగా మహాదేవుని దృష్టి కామదేవుడి మీదికి పడింది. ఎదురుగా ఉన్న కామదేవుని చూసి శివుడు ఆగ్రహించాడు. శివుడి దృష్టి తగలగానే కామదేవుడు దగ్ధమైపోయాడు. అలాగే అతని దగ్గర ఉన్న బాణము 5 ముక్కలైపోయింది. బాణంలోని స్వర్ణ భాగం చంపక వృక్షంగా మారింది. అలాగే బాణానికి ఉన్న చంద్రకాంతమని చేవల్లి పుష్పంగా మారింది. ధనస్సులోని వజ్రం కలిగిన 3వ భాగం వక్లా మండలీశ్వర వృక్షంగా మారింది. బాణంలోని ఇంద్రకైలమై ఉన్న భాగం గులాబీ వృక్షంగా మారింది. 5వ భాగం మాలతీ వృక్షంగా మారింది. ఇంకా మిగిలిన బాణంలోని భాగాలు భూమి మీద పడగానే ఫలవృక్షాలుగా వివిధ వేల చెట్లుగా మారిపోయాయి. ఈ విధంగా కామదేవుడు భస్మం అయ్యాక అతని ధనస్సు భాగాలు అందమైన ఫల పుష్ప తోటలుగా మారాయి. మీకు తెలిసే ఉంటుంది, శివుని క్రోధ దృష్టిని వెలువడే అగ్ని కారణంగా ఏదైనా భస్మం అవుతుంది. ఇటువంటి క్రోధాన్ని అంత సులభంగా చల్లార్చరాదు. దీనితో దేవతలు, మునులు శివుని అగ్ని చల్లార్పడానికి ప్రార్థిస్తూ ఉంటారు. కామదేవుడి మీద మహాశివుడు ప్రయోగించిన క్రోధాన్ని విస్తరిస్తూ వచ్చింది. దీనితో దేవతలు ఆందోళన చెందారు. సమస్య పరిష్కారం కొరకు వారు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. ఆ క్రోధం ఈ భూలోకాన్ని దహించి వేస్తుంది అని వెంటనే దానిని చల్లార్చాలని వేడుకున్నారు. వారి వినతిని విన్న బ్రహ్మ దేవుడు శివుడు ఉంటున్న గృహ వద్దకి వెళ్ళి క్రోధాన్ని తగ్గించేందుకు దానిని అందమైన గుర్రంగా మార్చివేశాడు. ఆ గుర్రాన్ని తీసుకొని బ్రహ్మ సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సముద్ర దేవుడితో జరిగిన వృత్తాంతం వివరించి శివుని క్రోధాన్ని గుర్రంగా మార్చానని చెప్పాడు. అప్పుడు బ్రహ్మ జగత్ కళ్యాణం కోసం నేను ఒక
ఆదేశాన్ని ఇస్తున్నాను, ఈ గుర్రాన్ని నీ ఆధీనంలో ఉంచుకో అన్నాడు. సముద్రంలోని నీరు ఆహారం అవుతుంది అని ఆ గుర్రాన్ని సముద్రుడికి అప్పగించి బ్రహ్మదేవుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు పరమశివుని క్రోధాన్ని గుర్రం రూపంలోనికి మార్చాడు. చూసారు కదా, మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.